రావులతో అండి. నా పేరు కేవి హనుమంతరావు. ప్రస్తుతం నేను నారాయణ కాలేజీలో మ్యాథమెటిక్స్ లెక్చరర్గా పనిచేస్తున్నాను. నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి స్వామివారికి ధన్యవాదాలు, మరియు కమిటీ వాళ్ళకు కూడా ధన్యవాదాలు. స్వామివారి గురించి చెప్పాలి అంటే ఎన్ని పుస్తకాలు రాసినా కానీ సరిపోదు. కేవలం 15 నిమిషాల్లో స్వామివారి గురించి ఎలా చెప్పాలని చెప్పి గత 3 రోజులుగా చాలా ఇబ్బంది పడుతున్నాను. మీరు ఆశ్చర్యమో లేదో, ఇవాళ తెల్లవారుజామున 3 గంటలకి స్వామివారి కల్లోకి వచ్చి బ్లెస్సింగ్స్ ఇచ్చి వాళ్ళు ఏం చెప్పాలో స్వామివారు చెప్పారు. అది నేను మీకు చెప్తే కొంచెం ఆశ్చర్యంగా ఉంటుంది, కానీ నిజంగా అదే జరిగింది. నేను పూర్ణానంద శర్మ గారికి కూడా చాలా అనుభవాలు ఉన్నాయి, కేవలం 15 నిమిషాల్లోనే మీరు చెప్పని చెప్పారు. స్వామివారి గురించి చెప్పుకుంటూ పోవాలంటే ఎన్ని పుస్తకాలన్నీ సరిపోవు. అయినా ఒక చిన్న అనుభవం మీకు తెలియజేస్తాను. ముందుగా నేను మొదటిసారి స్వామివారిని 2010లో జూబ్లీ హిల్స్ లో మొదటిసారి దర్శనం చేసుకున్నాను. అసలు ఈ దర్శనం చేసుకోవడానికన్నా ముందుగా మా నేటివ్ ప్లేస్ ఖమ్మం. మా ఇంటి దగ్గర సాయిబాబా గుడి ఉండేది. గురువారం వచ్చిందంటే చాలా వందల మంది భక్తులు లైన్లో నిలబడి దర్శనం చేసుకునేవాడు. నేను అనుకుంటుండేవాడిని, అందరూ ఈ బాబా గుడికి వెళ్తారేంటి, ఆంజనేయ స్వామి గుడి ఉంది, పక్కనే వెంకటేశ్వర స్వామి గుడి ఉంది, వీళ్ళందరూ పిచ్చోళ్ళు కావచ్చు అని అనుకుంటూ ఉండేవాడిని. నేను వెళ్ళేవాడిని కాదు, బాబా గుడికి అసలు వెళ్ళేవాడిని కాదు. నాకు ఒక రకమైనటువంటి ఒక ఫీలింగ్ ఉండేది, అందరూ బాబా గుడికి వెళ్తారేంటి అని అనుకునేవాడిని. రామాలయంకి వెళ్ళొచ్చు, వెంకటేశ్వర స్వామి గుడికి వెళ్ళొచ్చు, నేను వాటికి వెళ్తుండేవాడిని. ఒకరోజు బాగా క్యూరియాసిటీ ఎక్కువైపోయింది నాకు, అసలు ఎందుకు వీళ్ళందరూ బాబా గుడికి వెళ్తున్నారని. సరే ఏముందో చూద్దామని చెప్పి నేను ఆ గుడిలోకి వెళ్ళాను. వెళ్ళగానే నాకు విగ్రహం కనపడలేదు. ఇలా గిరిగిరి 360 డిగ్రీస్ కనపడుతుంది, తిరుగుతుంది, కనపడలే. అదేంటి నాకు విగ్రహంలో తిరుగుతుంది అనిపించింది నాకు. వెంటనే బయటకు వచ్చి మా కజిన్, అతను బాబా భక్తుడు, అరే నేను ఇలా బాబా గుడికి వెళ్తే విగ్రహం ఇలా 360 డిగ్రీస్ తిరిగినట్టుగా అనిపిస్తుంది, ఏంటి ఇలా అన్నారు. అది నీ భ్రమరా అన్నాడు అతను. సరే ఇలాంటి వాటికి ఎవరు ఆన్సర్ చెప్పలేదు. సరే ఇది కాదని చెప్పి నేను షిరిడీకి వెళ్దామని చెప్పి షిరిడీకి వెళ్ళాను. వెళ్ళిన తర్వాత స్వామి బాబాని దర్శనం చేసుకొని అక్కడ జనరల్ గా ఏ బుక్ షాప్ ఉన్నా కానీ అక్కడ నిలబడి ఏమేమి బుక్స్ ఉన్నాయి, మనకి ఏమైనా పనికొచ్చే బుక్స్ ఉన్నాయా అని చెప్పి ఒక బుక్ షాప్ దగ్గర జస్ట్ పేజీలు తిరగేస్తున్నాను. అక్కడ ఎక్కిలార భరద్వాజ గారు రాసినటువంటి సాయి లీలామృతం బుక్ కనపడింది. అక్కడ నేను ఒక 10 నిమిషాలు చదివాను, 10-20 పేజీలు చదివాను. తెలుగులోనే ఉంది బుక్. అది చదివిన తర్వాత వెంటనే ఆ బుక్ కొనుక్కుని రిటర్న్ ట్రయల్ లోనే ఆ బుక్ మొత్తం చదివేసి, ఆ బుక్ లో ఏముందంటే వారి యొక్క మెయిన్ సారాంశము, ఒక సద్గురువుని పొందాలి, జీవితంలో ఏదైనా సాధించాలంటే గురువు యొక్క అవసరం చాలా ఉంటుంది, గురువుని పొందాలి, సద్గురువుని పొందాలి. మరి మనలాంటి వాళ్ళకి ఎవరు సద్గురువో తెలుసుకునే శక్తి మనకు ఉండదు, అంత నాలెడ్జ్ ఉండదు. ఈ కలియుగంలో ఇలాంటి ప్రదేశాల్లో ఎవరు మంచి వాళ్ళు ఎవరు చెడ్డ వాళ్ళు తెలుసుకున్నటువంటి డిస్క్రిమినేషన్ పవర్ ఉండదు. ఆ బుక్ కనుక మనం బాగా పారాయణం చేస్తూ ఉంటే మనకి సంబంధించిన సద్గురు ఎవరో బాబానే పంపిస్తాడని చెప్పి దాంట్లో ఇంటర్నల్ మీనింగ్ అనే ఉంది. ఆ బుక్ తో పాటుగా గురుచరిత్ర పారాయణం చేయమని కూడా ఉంది. వెంటనే గురుచరిత్ర ఎక్కడ దొరుకుతుందని చెప్పి మళ్ళీ అదే సాయిబాబా గుడికి వెళ్తే కరెక్ట్ గా, మీరు నమ్ముతారో నమ్మరో, అక్కడ ఒక వ్యక్తి కూర్చొని గురుచరిత్ర చదువుతూ ఉన్నాడు. నాకు తెలియదు గురుచరిత్ర ఎలా ఉంటుంది, అసలు ఎక్కడ దొరుకుతుందో తెలియదు. వెళ్ళగానే అక్కడ ఒక వ్యక్తి గురుచరిత్ర చదువుతున్నాడు. చూడగానే నా దృష్టి దాని మీద పడి ఈ బుక్ ఎక్కడ దొరుకుతుంది అనగానే అతను ఏం చేశాడండి, కావాలని చెప్పి వెంటనే ఆ బుక్ ఇచ్చాడు. ప్రజెంట్ ఆ బుక్ ఆ దగ్గరే ఉంది. ఆ బుక్ నేనేం అడగలేదు, అతను చదువుతున్న బుక్ తీసి ఇచ్చాడు, తీసుకొని చదువుకో అని చెప్పాడు. ఆ పారాయణం బాగా చేయగానే, ఈ పారాయణాల ఫలితంగానే నాకు స్వామివారు 2010లో దర్శనం జరిగింది. వెంటనే నేను స్వామివారికి పాదాలు నమస్కారం చేసుకుని సాక్షాత్ దత్తాత్రేయ రూపమే నాకు దొరికారని చెప్పి చాలా సంతోషపడ్డాను.
నా జీవితాన్ని కరెక్ట్ గా వెడగొట్టుకుంటే స్వామివారికి ముందు, స్వామివారి తర్వాత అని రెండుగా విభజించవచ్చు. స్వామివారి దర్శనం కన్నా ముందు నా కాలేజీలో సాలరీ చాలా బాగానే వచ్చేది. కానీ కరెక్ట్ గా 5 రోజుల్లోనే అయిపోయేది సాలరీ. 1వ తారీఖు జీతం వస్తే 10వ తారీఖుకల్లా అయిపోయింది. మళ్ళీ 10వ తారీఖు నుంచి ఎదురు చూపులే. మళ్ళీ ఎప్పుడు సాలరీ వస్తుందా? ఈ లోపల మళ్ళీ అప్పులు చేయడం. ఇలా ప్రతి నెల అలా జరిగేదండి. ప్రతిసారి నేను డబ్బులకి చాలా ఇబ్బంది పడేవాడిని. ఎంత సాలరీ వచ్చినా నాకు సరిపోయేది కాదు. సాలరీ రాగానే ఎదురుంగా పెద్ద ఖర్చు కనపడేది. నిజంగా మీరు నమ్ముతారో నమ్మరో, నేను స్వామివారి దగ్గర రాగానే అప్పుడు నా ప్రెజెంట్ సాలరీ 50,000 ఉంటే నాకు 1,10,000 సాలరీ వచ్చింది. జస్ట్ 3 నెలలు స్వామివారి దగ్గరికి వెళ్ళి దర్శనం చేసుకున్నాను. నాకు ఒకరు చెప్పారు, స్వామివారిని నువ్వు రెగ్యులర్ గా దర్శనం చేసుకుంటే నీ గత జన్మ తాలూకా పాపాలను పోతే రెగ్యులర్ గా ఎక్కడ దర్శనం ఉందని ఆయన వెళ్ళి దర్శనం చేసుకునేవాడు. నేను కరెక్ట్ గా 3 నెలలు దర్శనం చేసుకున్నానండి. 3 నెలలు 4 నెలలు వెంటనే నాకు ఆకాష్లో 1,10,000 సాలరీ వచ్చింది. అంటే ఆ రోజు నుంచి ఇవాళ వరకు కూడా నేను ఏ రోజు కూడా డబ్బులకి ఇబ్బంది పడలేదు. సో నాకు అందువల్ల నేను స్వామివారికి ముందు, స్వామివారి తర్వాత అని చెప్పాను. సో ఈ లోపల ఒక చిన్న ఎక్స్‌పీరియన్స్ మీకు చెప్తాను నేను. 2016 సంవత్సరంలో మా మదర్‌కి రోజు 9 టాబ్లెట్స్ యేసుకునేది. నియర్లీ 8-9 టాబ్లెట్స్ యేసుకునేది. తనకి ఉన్నట్టుండే కళ్ళుతిరిగి కింద పడిపోతూ ఉండేది. డాక్టర్ దగ్గరికి తీసుకెళ్తే న్యూరాలజిస్ట్‌కి సిటీ స్కాన్ తీయించమని చెప్పారు. తీస్తే మల్టిపుల్ క్లాట్స్ ఉన్నాయి అని చెప్పి ఆయన ఒక ఎక్స్‌ప్రెషన్ పెట్టాడు. ఆ ఎక్స్‌ప్రెషన్‌కి నాకు భయమేసింది. అతను ఏం చెప్పలేదు. ఇంకో టాబ్లెట్ పెంచాడు. అప్పుడు వెంటనే నేను స్వామివారి దగ్గరికెళ్ళి, స్వామి ఇలా ఉంది మదర్‌కి సడెన్‌గా కళ్ళు తిరిగి కింద పడిపోతుంది అంటే, నేను చూసుకుంటాలే నాయనా అన్నారు. అవాళ్ళ నుంచి ఇవాళ వరకు మళ్ళీ కింద పడలేదండి. ప్రెజెంట్ మా మదర్ వాడేది ఒకే ఒక టాబ్లెట్. 9 టాబ్లెట్ల నుంచి ఒక టాబ్లెట్. ఆ ఒక్క టాబ్లెట్ కూడా ఓన్లీ బీపీ టాబ్లెట్. మిగతావన్నీ మానేశానండి నిజం. ఒకటే టాబ్లెట్ వాడుతున్నా. అది బీపీ టాబ్లెట్. స్టామ్‌లో జస్ట్ 0.25 ఎంజీ తప్ప అన్ని టాబ్లెట్స్ మానేశాను. ఈ క్రమంలో మా మదర్‌కి ఒకసారి ఉన్నట్టుండి కాళ్ళు పడిపోయాయి. నడవటం మానేసింది. అసలు 2 అడుగులు కూడా నిలబడలేకపోయింది. ఏంటి అని చెప్పి డాక్టర్ గారి దగ్గరికి తీసుకెళ్తే, ఆ డాక్టర్ గారు కూడా చేతులెత్తేసి నేనేం చేయలేను. నువ్వు ఆర్థోపెడిక్ డాక్టర్ దగ్గరికెళ్ళన్నాడు. ఇంతకుముందు రెగ్యులర్‌గా ఎవరైతే న్యూరాలజిస్ట్ ఉన్నాడో ఆయన దగ్గరికి తీసుకెళ్తే, అతను ఇది నాకు సంబంధించింది కాదు. నువ్వు ఒక ఆర్థోపెడిక్ డాక్టర్ దగ్గరికెళ్ళమన్నాడు. ఆయన దగ్గరికెళ్తే ఇదంతా నరాలకు సంబంధించింది. ఇవన్నీ కొంచెం ఏదో అతను కూడా కరెక్ట్‌గా ఆన్సర్ ఏం చేయలేదు. ఎలా ఏంటా అని చెప్పి అతను ఒక టాబ్లెట్ ఇచ్చాడు అంతే. సరే స్వామివారికి దండం పెట్టుకున్నాను. నేను ఏదన్నా నాకు ఏ ప్రాబ్లమ్ ఉన్నా గాని మనసులో స్వామివారికి దండం పెట్టుకుంటాను. అంటే నేను ప్రత్యేకంగా ధ్యానం అంటూ గాని ఏం చేయనండి. మనస్ఫూర్తిగా స్వామి నువ్వే దిక్కని దండం పెట్టుకోవడం నాకు అలవాటు. అంటే నేను చేస్తున్న ప్రతి పనిలో కూడా స్వామివారు చూస్తున్నాడనేటువంటి ఎరుకతోనే చేస్తూ ఉంటాను. స్వామివారి దండం పెట్టుకుంటే మలక్పేట దగ్గర ఎవరో ఒకతను ఈ బోన్ సెట్టింగ్ చేసేది, ఏదైనా పెయిన్స్ ఉంటే ఆయిల్ రాసి మసాజ్ చేసేవాళ్ళు బోర్డు చూశాను నేను. సరే ఒక ప్రయత్నం చేద్దామని చెప్పి అతని దగ్గరికెళ్ళాను. ఇలా మా మదర్ ఉందండి నడవలేకపోతుంది. 2 కాళ్ళు, 2 అడుగులు కూడా వేయలేకపోతుంది. ఏం చేయాలో అర్థం కావట్లేదు. మీరేమైనా చూడగలుగుతారా అన్నాను. మీరు తీసుకొని రండి అన్నాడు. మా మదర్‌ని తీసుకొని వచ్చే పరిస్థితి లేదండి. మీరే రావాలన్నారు. రావాలంటే సరే అతను ఏదో చాలా రిక్వెస్ట్ మీద మొదటిసారి తీసుకొనొచ్చాను. అతను ఆ 2 కాళ్ళకి 3, 4 రకాల ఆయిల్స్ అప్లై చేసి కాసేపు మర్దన చేశాడు. ఇలా చాలా రోజులు చేయాలండి అన్నాడు. కానీ అతను రోజు రాలేడు. నేను అడిగాను, రిక్వెస్ట్ చేశాను. ఆ ఆయిల్స్ ఏదో మీరే ఇవ్వండి నేనే చేస్తానని చెప్పాను. మీరు నమ్ముతారో నమ్మరో కరెక్ట్‌గా 2 సార్లు నేను ఆయిల్ అప్లై చేశానండి. మా మదర్ ఫ్రీగా తిరుగుతుంది ఇప్పుడు. అసలు ఆ ప్రాబ్లమ్ లేదు. బ్రహ్మాండంగా నడుస్తుంది మా మదర్. వీటన్నిటికి కేవలం కారణం ఏంటంటే స్వామివారే. స్వామివారి దండం పెట్టుకొని, స్వామి డాక్టర్స్ ఇలా అన్నారు. అమ్మ నడక పడిపోయింది. చాలా ఇబ్బందిగా ఉంది. నీ దయతో అమ్మ లేసి నడవాలనుకుని నేనే కాళ్ళకి 2 సార్లు రాశాను. అంతే ఎక్కువ సార్లు కూడా రాయలేదండి. అమ్మ బ్రహ్మాండంగా తిరుగుతూ ఉంది. ఇలా స్వామివారి గురించి చెప్పుకుంటూ పోవాలంటే ఇంకా చాలా ఉన్నాయి. ఇంకొక అనుభవం చెప్తాను. స్వామివారు సర్వజ్ఞుడు. మనం ఏదనుకుంటే స్వామివారికి తెలుస్తుంది. ఇప్పుడు నేను మాట్లాడేది కూడా స్వామివారికి తెలుసు. ఆ సంగతి చాలా మంది భక్తులు స్వామివారి దగ్గరికి వచ్చేటప్పుడు మనం ఏమనుకుంటున్నామో స్వామివారికి తెలియదనుకోవడం పొరపాటు.
మనం ఇక్కడున్నా, ఎక్కడున్నా మనం ఏది మనసులో అనుకున్నా స్వామివారు తెలిసిపోతుంది. స్టార్టింగ్ రోజుల్లో నేను స్వామివారి దగ్గరికి వచ్చేటప్పుడు రోజు స్వామివారిని కలవాలి, స్వామివారితో మాట్లాడనుకునేవాడిని. కాలక్రమేణా నాకేం అర్థమైపోయిందంటే, స్వామి అంతటా ఉన్నాడు. నేను మనసులో అనుకోగానే స్వామివారు తెలిసిపోతే నమ్మకం కలిగింది నాకు. ఇది ఎలా జరిగిందంటే, ఒక రోజున హైదరాబాద్‌లో స్వామివారు ఆ రోజు గోశాల స్థాపన శంకుస్థాపన చేస్తున్నారు. నేను జనరల్‌గా స్వామివారి దగ్గరికి వచ్చేటప్పుడు గ్యారంటీగా ఒక పూలమాల, స్వామివారికి జామకాయలంటే చాలా ఇష్టం. నేను 3, 4 సార్లు అబ్జర్వ్ చేశాను. వీలుంటే గ్యారంటీగా జామకాయలు, తర్వాత ఒక పూలమాల తీసుకొని వస్తాను. ఆ రోజు స్వామివారు డయాస్ మీద అందరితో మాట్లాడుతున్నారు. ఆ రోజు ఎవరికీ ఇన్ స్పెషల్ దర్శనాలు లేవు. ఓన్లీ మామూలుగా దర్శనం చేసుకొని వెళ్ళిపోవడమే. సరే కూర్చున్నాను. దండ చేతుల్లోనే ఉంది. అయ్యో! దండ తెచ్చాను. స్వామివారికి దండేసే అవకాశం రావట్లేదు. ఎలా అని చెప్పి లోపడే మనసులో తలుచుకుంటూ ఉన్నాను. ఈ లోపల గోశాల మన హైదరాబాద్‌లో ఆ మూలకెక్కడో దూరంగా శంకుస్థాపన ఉంది. స్వామివారు, కొంతమంది వేద పండితులు, గురుస్వాములు మాత్రం వెళ్తున్నారు. మిగతా వాళ్ళకి పర్మిషన్ లేదు. ఈ లోపల అక్కడ కొంత దూరం పోగానే, ఇక్కడ ఈ కార్ ఎవరిదో అడ్డంగా ఉంది తీయండి అని చెప్పారు. ఆ కార్ నాదే అది. వెళ్ళి నేను యాక్చువల్‌గా ఆ గోశాల శంకుస్థాపనకి కార్‌కి ఎలాంటి సంబంధం లేదండి. ఎక్కడో గోశాల ఉంది. కార్ ఎక్కడో ఉంది. ఇంతలో ఒక ఆయన ఈ కార్ అడ్డం ఉంది తీయండి అన్నారు. కార్ అడ్డం తీశాను. వెంటనే నేను కూడా స్వామివారితో దగ్గరికెళ్ళాను. ఆ శంకుస్థాపన ప్రోగ్రామ్‌లో నేను పార్టిసిపేట్ చేశాను. చేసిన తర్వాత చేతిలో దండుంది. ఎలా దండేయాలి అనుకున్నాను. ఈ లోపల స్వామివారి శంకుస్థాపన అయిపోయింది. నడుచుకుంటూ వెనక్కెళ్ళిపోతున్నాను. నా చేతిలో దండ అంతే ఉంది. సడెన్‌గా వెనక్కి తిరిగారు. సడెన్‌గా వెనక్కి తిరిగి ఒక నిమిషం ఆగి ఆహ్, స చూపులతోనే దండేయమని చెప్పారు. వెంటనే స్వామివారికి అక్కడికక్కడికే దండేసి పాదాల దండం పెట్టుకున్నాను. అంటే మనం మనసులో ఏది అనుకుంటే స్వామివారికి అది తెలుస్తుంది. తెలుసు నేను నా చేతిలో దండ ఉందని, నేను వేయాలని చూస్తున్నానని, నాకు ఆ మనసులో ఆతృత ఉందని, కానీ నేను రాలేకపోతున్నానని, ఈ లోపల స్వామివారు వేరే వాళ్ళ చేత కారు అడ్డం ఉందని చెప్పి తీయించేసేసి, నేను రావడానికి ఒక చక్కటి అవకాశాన్ని స్వామివారు క్రియేట్ చేశారు. స్వామివారు చేసేవన్నీ ఇలానే ఉంటాయి. ఇంకా రీసెంట్‌గా ఇలా చెప్పాలి అంటే, ఈ మధ్యలో మా బాబు ఐఐటీ ఎగ్జామ్ రాస్తున్నాడు. వాడు మొదటి 2 ఎగ్జామ్స్‌లో అంత పెద్దగా రాలేదు. ఇంకొకసారి అటెంప్ట్ ఉంది. స్వామివారితో ఎలాగైనా మాట్లాడాలని చెప్పి రోజు మనసులో అనుకుంటుండేవాడిని. స్వామివారి ఫోటోకే దండం పెడుతూ ఉండేవాడిని. ఈ లోపల ఒక రోజున మా ఫ్రెండ్ ఒకతను ఢిల్లీకెళ్తున్నాడు. ఆ ఢిల్లీ ఎయిర్‌పోర్ట్‌లో స్వామివారు కనపడ్డారు. స్వామివారు కనపడితే ఈ ఈ మా ఫ్రెండ్ కూడా స్వామివారి దగ్గరికి నేను ఒకసారి తీసుకొనొచ్చాను. వెంటనే మా ఫ్రెండు స్వామివారి దండం పెట్టి ఇలా నేను పలానా వ్యక్తి ద్వారా మిమ్మల్ని పరిచయం చేసుకున్నాను అనగానే వెంటనే ఆ ఫ్రెండ్ నాకు అక్కడి నుంచి ఫోన్ చేశాడు. ఇలా రామదాసు స్వామి వారు నేను దర్శనం చేసుకున్నా అనగానే వెంటనే వెంటనే ఆ ఫ్రెండ్‌కి చెప్పి స్వామివారితో ఒక్క నిమిషం మాట్లాడాలి. ఏమైనా అవకాశం ఉంటుందా అనగానే వెంటనే స్వామివారు ఆ ఫ్రెండ్‌తో మాట్లాడడం జరిగింది. ఇలా మనము నిజాయితీగా, మనస్ఫూర్తిగా స్వామివారిని గనుక మనము ఏదైనా అడగాలనుకుంటే ఆ అవకాశాలన్నీ కూడా స్వామివారే క్రియేట్ చేస్తూ ఉంటారు. ఇలాంటి ఎగ్జాంపుల్స్ ఇంకా చాలా ఉన్నాయి. ఇంకో ఎగ్జాంపుల్ మీకు నేను చెప్తాను. మా బాబుకి ఈ అరికాళ్ళ నిండా పగుళ్ళొచ్చేవి. అంటే ఎలా అంటే అసలు మొత్తం ఎక్కడికక్కడికి పగిలిపోయేది. నడవలేకపోయేవాడు. నేను ఒక స్కిన్ స్పెషలిస్ట్ ఇక్కడ వీకే శర్మ దగ్గరికెళ్తే ఇది సోరియాసిస్ లాగా ఉంది అని చెప్పి ఏదో ఆయింట్‌మెంట్ ఇచ్చాడు. దాంతో తగ్గలేదు. హోమియో డాక్టర్ దగ్గరికెళ్ళాను. తగ్గలేదు. ఆయుర్వేద డాక్టర్ దగ్గరికెళ్ళాను. తగ్గలేదు. ఆయింట్‌మెంట్స్ రాయడమే తప్ప రాసిన 2 రోజులు మామూలుగా ఉండేది. మళ్ళీ మామూలుగానే వచ్చేది. ఏదన్నా కొంచెం హీట్ చేసే ఆహారం తీసుకుంటే మళ్ళీ వెంటనే పగిలేది. ఒక రోజున స్వామివారు చైతన్యపురిలో ఒకళ్ళ ఇంటికొస్తున్నారో తెలిసి ఆ రోజు స్వామివారి దగ్గరికెళ్ళాను. నేను జనరల్‌గా స్వామివారి దగ్గరికి ఎప్పుడు వెళ్ళినా గాని నాకు అది గావాలి, ఇది గావాలని ఏ రోజు అడిగేవాడిని కాదు. స్వామివారికి దండం పెట్టుకునేవాడిని. స్వామి ఎప్పుడు గూడా నేను మీ నుంచి దూరం గాకుండా చూడండి. నేను మీకు దూరం గాకుండా ఉండాలి. మీ మీద ఎప్పుడు నాకు భక్తి ఉండాలి. మీ మీద భక్తి తగ్గిపోవద్దని దండం పెట్టుకునేవాడిని తప్ప, స్వామి నాకు అది గావాలి, ఇది గావాలని ఏ రోజు అడగలేదు. మొదటిసారి మా మిసెస్ వీడికి కాలు ఇలా బాగా ఉంది. నువ్వు ఒకసారి స్వామివారిని అడగమంటే స్వామివారిని అడిగాను. చివరి మొమెంట్‌లో ఎళ్ళిపోతున్నారు. స్వామివారు చూసి "ఏముందిలే నాన్న తగ్గిపోతుందని" చెప్పారు. వెంటనే అదే రోజు నెక్స్ట్ డే ఒక నేను పనస్లపురంలో ఉన్నటువంటి ఒక ఆయుర్వేద డాక్టర్ దగ్గరికెళ్ళాను. ఎవరో చెప్తే.
చెప్తాను. ఒక చిన్న ట్యూబ్ ఇచ్చాడండి. ఆ ట్యూబ్ అయిపోయే లోపలే తగ్గిపోయింది. ఇప్పుడు కూడా బాగున్నాడు. మళ్ళీ ఇంతవరకు ఎలాంటి పగులు గాని, ఎలాంటివి గాని ఏమి లేవు. ఐ లవ్ ఎగ్జాంపుల్ మా బాబే. సో, ఇలా చాలా సందర్భాల్లో స్వామివారు ఇలా తీసేసినట్టే చేస్తారు. స్వామివారు ఎంత సింపుల్‌గా అంటే ఇంకొక ఎగ్జాంపుల్ చెప్తాను నేను. నేను మ్యాథమెటిక్స్ లెక్చరర్‌ని. అస్తమానమేమో ఇలా తల పైకెత్తి బోర్డ్ మీద సమ్స్ చేస్తూ ఉండాలి. అంటే కంటిన్యూయస్‌గా నారాయణ కాలేజ్ అంటే మ్యాథమెటిక్స్ క్లాస్ 3 గంటలు ఉంటుంది. అలా రోజు 9 గంటలు 9 అవర్స్ టీచ్ చేయాల్సి ఉంటుంది. కంటిన్యూయస్‌గా మేము ఇలా బోర్డ్ మీద రాయడం వల్ల నాకిక్కడ C4, C5లో కొంత గ్యాప్ వచ్చి స్పాండిలైటిస్ విపరీతంగా నొప్పొచ్చేది. లెసన్ చెప్తూ ఉంటే చెప్పలేకపోయేవాడిని. ఈ స్పాండిలైటిస్ వల్ల బీపీ కూడా 140, 150 పెరిగింది. నేను యశోద హాస్పిటల్ ఉంటుండే ఒక డాక్టర్ దగ్గరికెళ్తే ఆయన చాలా టాబ్లెట్స్ ఇచ్చాడు. అన్ని పెయిన్ కిల్లర్స్ అది తప్ప ఏం లేవు. కొంతమంది ఫిజియోథెరపీ అన్నారు. ఫిజియోథెరపీ దగ్గర వెళ్తే ఒక రోజే మళ్ళీ 2 రోజులు మళ్ళీ నొప్పొచ్చేది. ఇది కాదు ఇవన్నీ కాదని చెప్పి ఒకరోజు నేను హైదరాబాద్‌లో స్వామివారి దర్శనం ఉంటుంది. ఆదివారం మొదటి ఆదివారం నెలలో మొదటి ఆదివారం దర్శనం ఉంటుంది. ఆ రోజు వెళ్ళాను. ఆ రోజు వెళ్తే పర్సనల్ అపాయింట్మెంట్స్ ఎవరికీ లేవు. మామూలుగా అందరూ ఇలా వచ్చి దర్శనం చేసుకుంటూ వెళ్ళాలి. వెళ్ళగానే నేను స్వామివారి దగ్గరికెళ్ళి, "స్వామి మీతో ఒక నిమిషం మాట్లాడాలని" చెప్పి అడిగాను. వెంటనే స్వామివారు సరే చెప్పారు. "వచ్చి కలువు" అని చెప్పారు. అప్పటికే చాలా మంది భక్తులున్నారు. స్వామివారు ఎళ్ళిపోయే టైం అయిపోయింది. చివరిగా ఎళ్ళాను నేను. "అయ్యో! ఇప్పుడొచ్చావా? నేనెళ్ళిపోతున్నాను. నాకు అర్జెంట్ పనుందని" చెప్పి పోతూ నాతో ఏం మాట్లాడలేదు. నాకెక్కడైతే నొప్పుందో కరెక్ట్‌గా అదే ప్లేస్‌లో చేయి పెట్టి ఎళ్ళిపోయారు. నాతో ఒక్క మాట కూడా మాట్లాడలేదు. నా సమస్య కూడా స్వామివారికి చెప్పుకోలేదు నేనసలేమి. ఇలా దండం పెట్టాను. పడ్డగానే స్వామివారు ఇదే మాటన్నారు. "నేనెళ్ళిపోయే టైం అయిపోయింది. అయ్యో! ఇప్పుడొచ్చావా? సరేలే" అని చెప్పి నడుచుకుంటూనే కరెక్ట్‌గా నాకెక్కడైతే పెయిన్ ఉందో, అదే పెయిన్‌లో ఇలా చేయితో ఇలా అనుకుంటూ ఎళ్ళిపోయారు. ఇప్పుడు నేను బ్రహ్మాండంగా మాట్లాడుతున్నానండి. నాకెలాంటి స్పాండిలైటిస్ లేదు. సో, ఇవన్నీ కూడా స్వామివారు చేసినటువంటి అద్భుతమైనటువంటి మిరాకిల్స్ అండి. సో, నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి కమిటీ మెంబర్స్ అందరికీ, స్వామివారికి కూడా నేను కృతజ్ఞుడిని. వందే రామతత్వం.